కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్, కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల, తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట, పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు పాయల్ శంకర్ గారికి కూడా తెలవాలి, శ్రీమతి డికే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ. అధ్యక్ష, వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంత మిత్రులను, అందులో ఉన్న వాళ్ళని, ఏందా సారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు, ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే, అన్నా నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట, మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎక్కిస్తారని. 5వ పేజీలో ఏముంది అధ్యక్ష, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏం అడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా, కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష.